నా పేరు సూడిపల్లి కొండలరావు, ఉక్కుంపేట వైస్ ఎంపీని. ఉక్కుంపేట మెయిన్ సెంటర్‌లో పారిశుధ్య లోపం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. డ్రైనేజ్ అంతా మూతపడిపోయింది. చిన్న వర్షానికే ఆ నీళ్ళంతా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ ఇళ్లలకు చొరబడుతున్నాయి. మన వీర్రాజు గారు అనే వ్యక్తి ఇళ్లలో చొరబడడం వల్ల రూ. 1,00,000 ఆస్తి నష్టం జరిగింది. అంత పారిశుధ్యం మొత్తం చెత్తా చెదారం, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా డ్రైనేజ్ కాలువల్లో ఎసేస్తున్నారు. ఈ చెత్త చెదారం ఎంత జరుగుతుంటే కూడా పంచాయతీ అధికారులు కానీ లేదా పారిశుధ్యం చేసే వాళ్ళందరూ కూడా ఎవరు దాన్ని స్పందించడం లేదు. తక్షణమే ఆ చెత్త చెదారాన్ని నిర్మూలన చేయాలి. ఆ డ్రైనేజీలు క్లీన్ చేయకపోతే విపరీతమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాకాలం సీజన్ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రతి సంవత్సరం విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో ఉక్కుంపేట మండల కేంద్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే ఈ విషయం మీద అధికారులు స్పందించాలి. లేదా నేను జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయాలని నేను అనుకుంటున్నాను. తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి షాప్ ఎదురుగా పూర్తి స్థాయిలో డ్రైనేజ్ కాలువ పైన పలకలు ఏర్పాటు చేసి పర్మనెంట్గా ప్లాస్టింగ్లు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కడైతే ఈ వాటర్ ఫ్లో ఆగిందో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఉంది. దాన్ని క్లీన్ చేయడానికి కూడా అవకాశం లేదు. పంచాయతీ అధికారులు తక్షణమే విజిట్ చేసి ఆ పలకలు ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో దాన్ని ఒకటో రెండో ఏర్పాటు చేయాలి. కానీ మొత్తంగా క్లోజ్ చేయడం వల్ల చాలా కష్టమైన పరిస్థితి ఉంది. తక్షణమే అధికారులు, పంచాయతీ అధికారులు ఇది చేయాలి. తర్వాత ఆ ఒకటి రెండు పలకలు ప్రతి షాపులో ఉండాలి తప్ప మొత్తం క్లోజ్ చేయడానికి వీలు లేని విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రోడ్డుకి ఇరువైపున ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళకున్న చెత్తా చెదారం అంతా కూడా డ్రైనేజ్ కాలువలు వేస్తున్నారు. ఇది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇటువైపు అటువైపు చూస్తున్నారు, సాయంత్రం పూట దాంట్లో పడేస్తున్నారు. వాళ్ళ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో చెత్త పారేయాల్సిన అవసరం అది చేయట్లేదు, అక్కడే పడేస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే చెత్త చెదారం వేస్తున్నారో వాళ్ళ మీద ఫైన్ వేయాలి, కేసులు కూడా నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సార్ ఇవన్నీ పాడైపోయినవేనా? ఇక్కడ దాకా తగ్గిందంటే ఎంత వాటర్ వచ్చిందో చూడండి. సుమారు ఎన్ని అడుగులు ఉంటుంది సార్ ఇది? 2 అడుగులు ఎత్తు వాటర్ వచ్చింది. సార్ నిన్న వర్షం పడింది కదండి, భారీ ఎత్తున పడింది కదా, మీకు ఏమైనా ఇక్కడ వరకు వాటర్ వస్తుందట కదా, ఎన్ని అడుగుల వరకు వచ్చింది సార్ వాటర్? 2 అడుగులు ఎత్తు వస్తుంది. ఇంటి లోపల 2 అడుగులు ఎత్తు వస్తుంది. ఇంటి లోపలికి? ఇంటి లోపల అలా కాదు సార్, రోడ్డుకి పక్కనే కదా, ఎలా వచ్చింది అంటారు మామూలుగా వాటర్? డౌన్ వల్ల వస్తుంది, డ్రైనేజీ ప్రాబ్లం వల్ల ఇవన్నీ వచ్చింది. డ్రైనేజీలో నీరు వెళ్ళకుండా రోడ్డు ఎక్కేసింది నీరు, దానివల్ల మా డౌన్ కాబట్టి మా షాప్లోకి ఇంట్లోకి వస్తుంది. అవును, డ్రైనేజీలు అలా మూసిపోవడం గల కారణం ఏంటంటారు సార్? కారణం అంటే మరి గ్రామస్తులు చేసే పనులు అలా ఉంటాయి. సంత రోజు అయితే సంతలో వచ్చిన వాళ్ళందరూ కూడాను కాలువలో ఏదో చెత్త వేసేయడం, కొబ్బరి బొండలు, అరటిపళ్ళు, అరటి ఏమంటుందండి, అరటి బొండం ఇలాంటివన్నీ దాంట్లో వేస్తున్నారు. వాటర్ బాటిల్స్ వేయడం వల్లనే డ్రైనేజ్ క్లోజ్ అయిపోతుంది, వాటర్ బై రోడ్డు ఎక్కేస్తుంది. మరి క్లీనింగ్ చేస్తున్నారు కదండి? మరి క్లీనింగ్ అంటే మరి రోజు చేయరు కదా, 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేస్తారు. అది యథావిధిగా మళ్ళీ 1 నెల రోజులకే పూర్తి అయిపోతుంది. సార్ నేను మీకు ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా? ఇంచుమించు ఒక 50,000 పైనే నష్టం జరిగింది. ఆస్తి నష్టం ఎలా సార్? ఎరువులు, సిమెంట్ ఎరువులు అంటే పనిచేయవు సార్? ఇంకా తడిసిపోయింది పూర్తిగా. అలా కాదు సార్, మరి ఇప్పుడు పంచాయతీ నుంచి కూడా మరి అన్ని పనులు చేయిస్తున్నాము, శుద్ధి శుభ్రం అని అంటున్నారు కదా. చేస్తున్నారు కానీ అది మరి సక్రమంగా సాగటం లేదు, దానివల్ల మరి అలా జరుగుతుంది. అంటే పంచాయతీ ఆదేశాలు కూడా బ్యాక్ అవుతున్నట్టు వ్యవహరిస్తున్నారు అంటారు అంతే ఇక్కడ. మరి దీనికి పూర్తి స్థాయిలో మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలంటారు మీ ఉద్దేశపూర్వకంగా? పంచాయతీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవాలి. డ్రైనేజీలు 2 వైపులు, రోడ్డుకి 2 వైపులు డ్రైనేజీలు ఉండాలి. అసలు కరెక్ట్గా చెప్పాలంటే మొదట్లో మనకు ఉన్నటువంటి డ్రైనేజీ కాలువ కరెక్ట్గా లేదు. కామపేట రూట్లోకి అక్కడ పూర్తిగా మూసుకుపోతుంది. కాబట్టి అలా కాకుండాను డైరెక్ట్ మెయిన్ రోడ్లోనే డ్రైనేజీ పెట్టుకుంటే బాగుంటుందని నా సలహా.
అలా కాదు సార్. ఇప్పుడు షాపుల ముందు కూడానా చాలామంది ప్లాస్టరింగ్ ఇలా చేయించేస్తున్నారు సార్. అంటే షాపులకెళ్ళడానికి. మరి కనీసం అక్కడ కూడా బాగా ఉండిపోతుంది కదా! అన్ని కాకుండా ఏదో ఒకటో, రెండో పెడితే బావుంటది కదా! పలకలు. అవును, బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే డ్రైనేజీ పూర్తిగా పైన క్లోజ్ చేస్తే గిన వేరే వాళ్ళు చెత్త వేయకుండా ఉండడానికి కూడా బాగుంటుంది. డ్రైనేజ్ మీద పలకలు